സ്വാഗതം. ഭൂജനാവൾ നീതുരാകക ఎదురు చూచుచుండగా భువి నీడు తిలకించి మామదిని పులకించి నీ సమాధానం నరులకిచ్చి ఆనందముతో నింపుము. శాంతి రాజ్యం స్థాపించుము. స్వాగతం నీతి రాజా స్వాగతం, శాంతి రాజా స్వాగతం, నీతి రాజా స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పామర విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు హార్దర్ ఝాన్సీ రాణి మరియు హార్దర్ శ్యామ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు వేము ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి కుమార్తె హార్దర్ ఝాన్సీ రాణి, మనుమడు హార్దర్ శ్యామ్ ప్రకాష్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ, తానుగుండ్ల మత్యాస్ రెడ్డి విజయకుమారి కుటుంబంలో భగవంతుడు చేసిన ఘనమైన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్తు, సంపూర్ణ ఆరోగ్యము, వారు చేయు పనుల యందు తోడుగా ఉండాలని, మనవరాళ్లకు దేవుని ప్రేమలో దేవుని బాటలో నడవాలని మరియు తానుగుండ్ల షౌరెడ్డి, ఇన్నాశమ్మ, శ్యామల చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బంధువుల కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు దుగ్గింపూడి మత్యాస్ రెడ్డి మరియు అసుంతల 41వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో మరణించిన దుగ్గింపూడి ఇన్నారెడ్డి, జత్రుతమ్మ, చిన్నమ్మ, రాయపురెడ్డి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పోతిరెడ్డి లూయిస్ రెడ్డి, షర్మిల, ఒలివర్ ఫ్రాన్సిస్ రెడ్డి వీరి కుటుంబంలో ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దుగ్గింపూడి బాల రాహుల్ రెడ్డి, సుజన్య, ఆరోన్ రెడ్డి కుటుంబంలో ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిజామాబాద్ విచారణ, 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పుట్టి విజయప్రసాద్, అనితా చౌదరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు పుట్టి, అపురూప, ప్రణయ్ చందన్, ప్రసన్న వర్తిక మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కేథడ్రల్ విచారణ, కీర్తిశేషులు గాలి అరుణకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గింపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, దుగ్గింపూడి విజయభాస్కర్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దుగ్గింపూడి రితిక్, ప్రతిభ, జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, గాలి నమ్రత, అనురాగ్, పోతిరెడ్డి శ్రీవరెడ్డి, సెలీనమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి ఆరోన్ అంతోనికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని గోపు, జోసఫ్, సరిత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, 47వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జోజిరెడ్డి, మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమాల శెట్టి, అన్నాజీ, అరుణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, మనము మన తోడి వారి పట్ల మన యందు ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రేమను పోలినటువంటి విధానములో మన యొక్క జీవితము ఏర్పాటు చేయబడినప్పుడు అది ఫలిస్తుంది అనున్నటువంటి విషయాన్ని ఈనాటి సువిశేషంలో ప్రభు మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి క్రీస్తు ప్రేమను పోలినటువంటి ప్రేమ జీవిత విధానము మనము పొందినట్లు ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేయవలసిన వారు. క్రీస్తు ప్రభునికి పునరుత్థాన పండుగ కాలములో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఆయన యొక్క ప్రేమ మన యొక్క జీవిత శైలిగా, జీవిత విధానముగా, తద్వారా ఆయన మనలను లేవనెత్తినటువంటి అంతస్తు, పునరుత్థాన అంతస్తులో మనము యోగ్యులముగా జీవించినట్లుగా మనకు కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నిత్య జీవము పొందుటకు మమ్ము సంసిద్ధులను చేయుచున్నావు. ఈ దివ్య బలిలో మేము స్మరించుకొనుచున్న నీ కుమారుని మరణ పునరుత్థానములు మాకు రక్షణదాయకములగునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. ఆ దినములలో అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్సబా అనుబడు యూదాసును, సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులకు సోదరులకందరకు సోదరులము, అపోస్తలులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపతలచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక
విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు. రక్తపానము చేయకుడు. గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు. జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగుగాక. ఈ రాయబారులు అంతియోకియాకు పంపబడిరి. వారు అక్కడ విశ్వాసుల సంఘమునంతటినీ సమావేశపరచి వారికి ఆ లేఖను అందించిరి. ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితులైరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. దేవా, నా హృదయము స్థిరముగానున్నది, నా హృదయము దృఢముగానున్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను సన్నుతింతును. నా ఆత్మమా మేలుకొనుము. వీణ తంత్రి వాయిద్యము మేల్కొనుగాక. నేను ఉషస్సును మేల్కొలిపెదను. అందరూ ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. బహుజనుల నడుమ నిన్ను స్తుతించెదను. దేవా, నీవు మెంటికి పైగా ఎగయుము. దాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము. అందరూ ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. వాక్యము స్మరించుమా, జీవం పొందరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవం పొందరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై వందురు. తన యజమానుడు ఏమి చెయ్యునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాటి సువిశేషములో ప్రభు యేసుని యొక్క కడరాత్రి భోజన సమయములో చేసినటువంటి తన శిష్యులకు చేసినటువంటి బోధనలో కొంత భాగమును మనము చదివి వినియున్నాం. ఈ భాగంలో ప్రత్యేకముగా ప్రభువు తనను అనుసరించువారు, తనను విశ్వసించువారు ఏ విధమైనటువంటి ఉన్నతమైన జీవితములో, ఫలించినటువంటి జీవితములో ఏర్పాటు చేయబడటానికి ఆయన కాంక్షించి ఉన్నారు. ఆ జీవితమును చేరుటకు కావలసిన విధానమును ఆయన తన శిష్యులకు అనగా మనందరికీ కూడా ఆయన బోధించి ఉన్నారు. నా ఆనందము మీ యందు ఉండవలననియు, మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీకు ఈ విషయములు తెలియచేస్తూ ఉన్నాను అని ఈనాడు మనము చదువుకున్నటువంటి సువిశేష భాగమునకు ఒక వచనము ముందు మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఇది క్రీస్తు యొక్క ఆనందము. మనము ఆయన ప్రేమలో, ఆయన వలె ప్రేమించుటలో జీవించున్నట్లుగా, తద్వారా మన ఈలోక జీవిత విధానము, జీవితము, మన యొక్క అంతస్తు, మన యొక్క గుర్తింపు బలహీనులముగా, పాపాత్ములముగా ఈ లోకములో ఇతరుల వలన ఖండింపబడిన వారుగా కాక, మనము క్రీస్తు యొక్క స్నేహితులుగా, మెస్సయ రక్షకుని యొక్క స్నేహితులుగా పరిగణించబడటానికి, అదేవిధంగా ఇంకను ఫలించుటకు, మన యొక్క ఫలము నిలిచి ఉండుటకు ప్రభు మనందరినీ కూడా ఈ పునరుత్థాన పండుగ కాలంలో మనలను పిలుస్తూ ఉన్నారు. ఇది కేవలము ఈ పండుగ కాలములో మనము జీవించవలసిన జీవితం మాత్రమే కాక, క్రీస్తు అనుసరణలో మన జీవితము యొక్క నిర్వచనముగా మనము ఈ వాక్యాలను మనము గుర్తించవచ్చు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము మన యొక్క క్రియలు, మన జీవిత విధానము, మన పట్ల, మన కుటుంబము పట్ల, మన యొక్క బంధువులు, స్నేహితుల పట్ల, మనలను ఆదరించు ప్రేమించు వారి పట్ల మనము ప్రేమ వలన అనేక పనులు, అనేక కార్యములు చేస్తూ ఉన్నాం. మన యొక్క జీవిత విధానమును ఆ విధంగా అమర్చుకుంటూ ఉన్నాం. ఆ విధంగా మనము మన యొక్క జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రేమకు వ్యతిరేకమైనటువంటి విధానములో ద్వేషముతో, అసూయతో, గర్వము, అహంకారముతో, పగతో, భయముతో, ఇంకను మనము వేరొక పనులు కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే క్రీస్తు ప్రభు తన యొక్క విశ్వాస అనుసరణలో జీవించడానికి విశ్వసించి జ్ఞానస్నానం పొంది పరలోక రాజ్య వారసులుగా క్రీస్తునందు దేవునితో సఖ్యత పొంది, పాప క్షమాపణ పొంది పరలోక రాజ్య వారసులుగా జీవించడానికి ముందుకు వచ్చినటువంటి మనందరినీ కూడా ఆయన ప్రేమ ద్వారా, ప్రేమ మార్గములో, ప్రేమ అనునటువంటి విధానములో మనలను సంపూర్ణముగా ప్రతిష్ఠించి, తద్వారా ఈ వేరొక కోణము, వేరొక ప్రక్క అనునటువంటిది సంపూర్ణముగా మన జీవితము నుండి నాశనము చేసి తొలగించి, కేవలము తన ప్రేమలో, తన వలె ప్రేమించుటలో మన జీవితాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు అనేక పర్యాయములు మనలను పిలుస్తూ ఉన్నారు. ఆ జీవితము మనము క్రీస్తునందు మన జీవితము ఇట్టి ప్రేమలో ఏర్పాటు చేయడానికి మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. అయితే మనము ఈ లోకములో ప్రేమిస్తూ ఉన్నాం, ప్రేమ వలన అనేక పనులు చేస్తూ ఉన్నాం. అయితే ఎన్ని కార్యములు చేసినా,
ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎంత క్రమశిక్షణతో ప్రయాసపడినా మనకు చాలాసార్లు నిరాశ, నిస్పృహ, ఓడిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితి మన జీవితంలో చూస్తూ ఉన్నాం. ఎందుకని? కారణం మన ప్రేమ క్రీస్తు ప్రేమ వలె కాక, మన ప్రేమ, మన స్వార్థము, మనకు మానవ సహజమైనటువంటి ఈ పడిపోయిన విధానములో ఉన్నటువంటి ఈ ప్రేమ ద్వారా మన పనులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అందుకే ప్రభు మనకు ఈ మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నిస్వార్థమైన ప్రేమలో, అవధులు లేని ప్రేమలో, కరుణలో ఉన్న ప్రేమలో, దయ, అర్థము చేసుకున్న ప్రేమలో, ఈ విధంగా మనకు పునీత పౌలు గారు ఈ ప్రేమను గూర్చినటువంటి సత్యాన్ని మనకు అనేక విధాలుగా లోతుగా తెలియచేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఈ విషయాన్ని మనకు అనేక సార్లు వ్యక్తము చేస్తూ ఉన్నారు. ప్రత్యేకముగా కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయములో ఈ ప్రేమకు సంబంధించినటువంటి విధానములన్నీ కూడా మనకు ఆయన వివరిస్తూ ఉన్నారు. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేనుచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గనగనలాడి తాళముతోనూ సమానము. ప్రవచన కలిగిన శక్తి ఉన్నప్పటికీ, నిగూఢ రహస్యములు అర్థం చేసుకునేటటువంటి శక్తి ఉన్నప్పటికీ, సమస్త జ్ఞానము ఉన్నప్పటికీ, పర్వతములు పెకలింపగల విశ్వాసం ఉన్నప్పటికీ, ప్రేమ లేని వాడినైనచో నేను వ్యర్థుడని. ఈ విధమైనటువంటి ప్రేమ క్రీస్తు ద్వారా, క్రీస్తునందు, క్రీస్తులో మాత్రమే మనము గ్రహించగలుగుతూ ఉన్నాం, పొందుతూ ఉన్నాము. ఆ ప్రేమలో జీవించినప్పుడు మాత్రమే మన జీవితము ఫలించగలుగుతూ ఉన్నది. కాబట్టి ఈనాడు మన యొక్క జీవిత విధానము ఇంకను నిరాశలో, అసంతృప్తిలో, దుఃఖములో, బాధలో మన యొక్క జీవితము మిగిలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము మనము ఈ లోక సంబంధమైన ప్రేమలో పడిపోయిన ఈ పాప జీవిత విధానములో మన యొక్క ప్రేమ మిగిలిపోయి ఉండటమే. అయితే మనకు ప్రశ్న తల ఎత్తవచ్చు, ఏ విధంగా ప్రేమ పడిపోయినదిగా ఉంటూ ఉన్నది? ప్రేమ శాశ్వతమైనటువంటిది, ప్రేమ అవధులు లేనటువంటిది. నిజమే, క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏది శాశ్వతమైన ప్రేమో, ఏది అవధులు లేనటువంటి ప్రేమో, ఏది కల్మషము లేని నిశ్చలమైన నిర్మలమైన ప్రేమయో క్రీస్తు బహిరంగపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. దీనిని మొదటిగా దేవుని నుండి మనము పొందుతూ ఉన్నాము, దేవుని ద్వారా మనము పొందుతూ ఉన్నాం. రోమీయులకు రాసినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాం 5వ అధ్యాయములో 6వ వచనములో, మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణమునిచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకు ఒకడు తన ప్రాణమునిచ్చుటకు సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపెడుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్రేమను గూర్చి పునీత యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి లేఖలో మనము దేవుని యందు ఏ విధంగా మన యొక్క జీవితాన్ని ప్రేమలో ఏర్పాటు చేసుకొనవలనో అనున్నటువంటి విషయాన్ని 4వ అధ్యాయము 19వ వచనములో తెలియచేస్తున్నాడు. దేవుడు
మనలను మొదట ప్రేమించుట చేతనే మనము కూడా ప్రేమించుదము. ఈ విధంగా మన యొక్క ప్రేమకు దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, ఆత్మ యొక్క నడిపింపు ఆధారముగా ఉండాలి. అయితే సైతాను వలన ఈ లోకములో పాపము ప్రవేశించినందువలన మానవ జీవితము ఈ పాపము వలన బలహీనమై మలినమై మన యొక్క ప్రేమ కూడా మలినమైనటువంటి విధానములో ఉండిపోవటం వలన క్రీస్తు మనకు తన ప్రేమను ఒక సాక్ష్యముగా, ఒక చిహ్నముగా, ఒక విధానముగా, ఒక మార్గముగా మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి క్రీస్తు ప్రేమలో మన యొక్క జీవితమును ఏర్పాటు చేసుకొనుట ఏ విధంగా మనము ఆది క్రైస్తవ సంఘమును చూచినప్పుడు మనము గ్రహించగలుగుతూ ఉన్నామో ఈనాటి మొదటి పట్టణము మనకు తెలియచేస్తూ ఉన్నది. 15వ అధ్యాయముల అపోస్తుల కార్యములో ఒక ప్రత్యేకమైనటువంటి విషయమును గూర్చినటువంటి తర్జన భర్జనలు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆది క్రైస్తవ సంఘములో అన్యులు క్రీస్తును విశ్వసించి దేవుని యొక్క రక్షణ పొందుటకు ఉద్దేశించబడిన విధానము పేతురు, పౌలు, బర్నబాలు గ్రహించి అన్యులకు కూడా సువార్త ప్రకటించినప్పుడు విశ్వసించిన వారు క్రీస్తు జ్ఞానస్నానమును స్వీకరించి క్రీస్తు అనుసరణలో జీవిస్తూ ఉన్న సమయములో వారు కూడా ముందుగా రక్షణ పొందాలి అంటే యూద మత స్వీకరణ చేసి యూద మత సంప్రదాయములను వారు పాటించినప్పుడు మాత్రమే అది సాధ్యము అనునటువంటి ఒక వాదన యూదులు అన్యుల గూర్చి చేస్తూ ఉన్నారు. అనేక రకములైనటువంటి తర్జన భర్జనలు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నటువంటి సమయములో అపోస్తులందరూ ఆత్మచేత పూరింపబడి నడిపింపబడి యెరూషలేములో మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను వారు ప్రత్యేకముగా ఆలోచన చేసి ఆత్మశక్తి ద్వారా పరిష్కరిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి పరిష్కారమును ఒక లేఖ రూపములో అన్యులైనటువంటి సంఘమునకు వారు పంపిస్తూ ఉన్నారు. బర్నబాసు మరియు సిలాసును ఎన్నుకొని ఇదిగో వారిని అంతియోకుకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ అన్యులకు సోదరులు ఏ విధమైనటువంటి దేవుని కృపలో, దేవునికి ప్రేమ విధానములో జీవించాలో కొన్ని సూచనలు చేస్తూ యోదయ మతమునకు చెందినటువంటి సంప్రదాయములను పాటించే విషయంలో సంపూర్ణముగా వారిని మినహాయించి కొన్ని అవసరమైనటువంటి కట్టడలను మాత్రమే చేస్తూ ఉన్నారు. విగ్రహములకు అర్పించిన ఆహారమును భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు అనునటువంటి కొన్ని కట్టడలను మాత్రము వారు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రేమకు ఒక సాక్ష్యముగా ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రేమ నడిపింపునకు, ఆత్మ నడిపింపునకు ఈ యొక్క సంఘటన ఒక సాక్ష్యముగా ఉంటూ ఉన్నది. క్రైస్తవ సంఘము యూదులుగా అన్యులుగా విభజించబడి విడిపోవునటువంటి ప్రమాద పరిస్థితులలో దేవుడు సంఘమును ఐక్యపరిచి క్రీస్తు ప్రేమలో ఫలింపచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆత్మ ద్వారా ప్రేమ కలిగి ఉండుట వారు క్రీస్తు ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎవరి ఆలోచనలలో, ఎవరి పట్టుదలలో, ఎవరి వాదనలలో వారు తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొనక క్రీస్తు విధానము, క్రీస్తు ప్రేమ విధానము, క్రీస్తు ప్రేమ విధానములో వారు జీవించడం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరింపబడి సామరస్యముగా దేవుని యొక్క కృప అనుగ్రహములో ప్రతి ఒక్కరూ కూడా సంతోష సమాధానములతో ఈ లోకములో జీవించగలరు అన్నటువంటి విషయాన్ని ప్రభు మనకు ఈనాడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు.
ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన క్రైస్తవ సంఘము, మన యొక్క కుటుంబాలు, మన యొక్క విశ్వ స్త్రీ సభ క్రీస్తు ప్రేమయందు ప్రేమ సాక్షులుగా, ఆయన యొక్క స్నేహితులుగా మన యొక్క జీవితం ఏర్పాటు చేయబడి మనము ఫలించి మన ఫలము నిలిచి ఉండుటకు ఈ ప్రేమ సాక్షులుగా మనలను ఏర్పాటు చేయమని ఆ ప్రభుని మనసారా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో ఉన్న మనము మన యొక్క అవసరములను, తిరుసభైక అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, సువార్త సేవలో తమ యొక్క జీవితాన్ని అంకితం చేసిన గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, పీఠాధిపతులు, సామాన్య క్రైస్తవులు, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ వాక్కును, మీ స్వార్థను ఈ లోకములో వారు ప్రకటించడం ద్వారా, ఆ సువార్త సాక్షులుగా జీవించడం ద్వారా అనేక మంది మీ దివ్య కుమారుని యందు విశ్వాసము కలిగి రక్షణ పొందినట్లుగా ఏర్పాటు చేయమని, సైతాను శక్తి నశించినట్లుగా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభువా, ఇదిగో పునరుత్థాన పండుగ కాలములో మేమందరము కూడా క్రీస్తు పునరుత్థాన మహిమను మా జీవితంలో అనుభవిస్తూ ఆ యొక్క మహిమలో జీవించుట ఏమిటో నేర్చుకుంటూ మేము క్రీస్తు ప్రేమను పోలి ప్రేమలో జీవించుటకు మమ్మందరినీ కూడా ఏర్పాటు చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాం. మా యొక్క సంఘములు, మా యొక్క కుటుంబములు ప్రేమ సాక్షులుగా, క్రీస్తు ప్రేమ సాక్షులుగా ఫలించినట్లుగా మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, ధర్మదాతలను, యాజమాన్యమును దీవించి ఆశీర్వదించండి. వారి కృషి ఫలితముగా, వారి యొక్క ఆలోచనల ప్రణాళికల ఫలితముగా ఇంకనూ అనేక మంది మీ యొక్క రక్షణ వాక్కును వారు విని ఆలకించి గ్రహించి విశ్వసించి మీ దివ్య కుమారుని యందు విశ్వాసము కలిగి రక్షణ పొందినట్లుగా ఇదిగో ఈ ఏర్పాటును దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, విశ్వాసముతో, భక్తితో, వినయముతో మేము చేయు దిన ప్రార్థనను ఆలకించి, అంగీకరించి, ఆశీర్వదించి మమ్మలను దీవించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నీడు, దీవించుమయా కృపతో నీడు. నా హృదయం నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరింపుడు. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ సంరక్షణ క్రింద పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రుల మగునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థం అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒకే యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లి యుగ పరిశుద్ధ మరియమాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడెనుగాక, మీ రాజ్యము వచ్చెనుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపతరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపతరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై.
మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడి, దివ్య మందసములో వాక్య రూపమితడి. మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడి, దివ్య మందసములో వాక్య రూపమితడి. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే, సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చెనితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే, సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చెనితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడే. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచు చేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలి మమ్ము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలి మమ్ము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ.